ఇంజినీరింగ్ అయ్యే టైంకి ఇప్పుడు కొంతమంది యాక్చువల్లీ యంగ్‌స్టర్స్ 18, 15 ఇయర్స్ ఓల్డ్, 20 ఏళ్ళు, 40 ఐ మీన్ 20, 20, 22 ఉన్నవాళ్ళు కొద్దిగా సన్నగా ఉంటారు. ఒక్కోసారి మొఖం మీద మొటిమలుంటాయి. నేననేది ఏంటంటే, వాళ్ళు పాపం ప్రతి చిన్నదానికి కాన్ఫిడెన్స్ లూజ్ అవుతా ఉంటారు. ఓకే. అవును. అది అది పట్టించుకోవద్దు అని నాకు చెప్పాలనుంది. ఐ వాంట్ టు టెల్ దట్ టు దట్ యూత్ ఆఫ్ ఫ్రమ్ 12 ఇయర్స్ టు 22 ఇయర్స్ ఆర్ 20. ఇప్పుడు చెప్పాలందా అప్పుడే చెప్పాలండిందా? అప్పుడు కూడా ఉండింది, ఇప్పుడు కూడా ఉంది. ఎందుకంటే అరే నేను చాలా సన్నగా ఉండేవాడిని, నాకు అసలు ఒంటి మీద చిన్న కండ కూడా లేదు, ఏంటి నా లైఫ్ ఆ టైప్లో బట్ ట్రస్ట్ మీ, వాళ్ళు షేప్ భలే షేప్ అవుతారు తర్వాత దే విల్ బీ లైక్ ఒక 25, 30కి వచ్చేటప్పటికి చాలా హ్యాండ్సమ్గా, పర్ఫెక్ట్గా భలే తయారవుతారండి. ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నాట్ లూజ్ యువర్ ఓన్ కాన్ఫిడెన్స్ అన్నెసెసరీలీ. అవును. నాకు మొటిమలు వచ్చాయి, అయ్యో ఇదేదో అయిపోయా లేదు, అవన్నీ దట్ ఈస్ గ్రోయింగ్ స్టేజ్లో ఎప్పుడు కూడా నేను ఇలా ఉన్నాను ఏంటి అలా ఉన్నాను మనం కించపరుచుకుని కాన్ఫిడెన్స్ లూజ్ అవడం చాలా తప్పు, దండగా వేస్ట్ పని. ఆ టైంలో యాక్చువల్గా చేయాల్సిన పని మీద కాన్సన్ట్రేట్ చేస్తే అవి ఇవి రెండు బాగుంటాయి. ఇది ఎందుకంటానంటే, నేను ఇంజనీరింగ్లో నాకు 40 కేజీలండి, నేను లైక్ 40 కేజీస్. ఐఎమ్ 5'11" హైట్, 40 కిలోస్ అండి. 40 కేజీస్ అంటే అసలు అంటే లిటరలీ అనమాట. అప్పటికి పర్లేదు, బాగానే ఉన్నాను. కానీ బై ఎండ్ ఆఫ్ దట్ టైం 44, అయినా 46. వెస్టర్న్ బ్రీఫ్ యాడ్ వచ్చింది. అవును, దట్స్ ద పాయింట్. 44 కేజీస్, 45 కేజీస్ అంటే చాలా దారుణంగా ఉండేవాడిని. అంటే సన్నగా బోన్స్ కనపడుతూ టైప్లో. అయితే బట్ దెన్ ద బ్యూటీ ఇస్ ఐ వాజ్ 30 వెన్ ఐ డిడ్ వెన్నెలా టైంకి నేను 30 ఏళ్ళు, నాకు లిటరలీ 29, 30 స్టేజ్లో ఉన్నాను. శర్వా అనమాట, ఏంటి భయ్య ఏంటి నువ్వు కాలేజ్ స్టూడెంట్లా ఇంకా ఎలా ఉన్నావు అని. బట్ దాట్స్ వాట్ ఐమ్ సేయింగ్. బట్ ఒంటి తత్వం అది మీది, లేకపోతే ఒంటి తత్వమేలండి కొద్దిగా. నేను ఎక్కువ తినేవాడిని కూడా కాదులేండి, అది కూడా ఉంది. బట్ ఇంతకీ యాడ్ చేశారా లేదా? యాడ్ చేయలేదండి బాబు. అంటే ఎందుకు చేయాలనిపించలేదు? అంటే భయం వేసింది. అంటే మనం ఇలా కరెక్ట్ గా పోస్టర్ అక్కడ వేసాడు అనుకోండి పొరపాటునే. అంటే దానికి చాలా ధైర్యం కావాలి. ఒక అండర్వేర్ యాడ్ చేయాలంటే ఒక మనిషికి చాలా ధైర్యం కావాలి. నాకంత లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. సో అక్కడి నుంచి వెంట ఫిల్మ్ స్కూల్ ఆఫ్టర్ దట్. యాక్చువల్లీ ఫిల్మ్ స్కూల్ వెళ్దామని యుఎస్ వెళ్ళానండి. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారి ఆయన్నే ఒకసారి కలిసా, ఒక పెళ్లిలో కలిసాను అనమాట. పెళ్ళిలో కలిసినప్పుడు వెళ్ళి పరిచయం చేసుకుని సార్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ మైబీ వర్మ, అబ్బి వర్మ అన్నారా? అదొక్కటే అనలేదు నేను కావాలని. యాక్చువల్లీ మా ఫ్రెండ్, అరే వెళ్ళి కలిసావా అన్నాడు. కలిసాను రా, ఏమని చెప్పావా? అదే నేను ఇంట్రెస్టెడ్ ఉన్నాను, అది ఇది సార్ నా పేరు రవి, నేను ఇలా అదేంట్రా రవి వర్మ అని చెప్పలేదా అన్నాడు. చెప్పలేదురా. ఐ మీన్ నాకేమి నేను దాచుకోవాలో లేకపోతే చెప్పకూడదు అని కాదు, కానీ నాకు నార్మల్గా రవివర్మ పేరంటే చాలా ఇష్టం పర్సనల్గా. దట్స్ బికాజ్ రవివర్మ అనే ఒక ఆర్టిస్ట్ కూడా నెంబర్ 1. బట్ ఎందుకో నాకు పెద్దగా నేను పెరిగిన వాతావరణం అంతా హైదరాబాద్ అండి టోటల్గా. ఎక్కడా కూడా నేను అంటే నాకు రాజుల ఫ్రెండ్స్ చాలా తక్కువ యాక్చువల్లీ. నా కజిన్సే ఎక్కువ ఉన్నారు, సో వాళ్ళు. బట్ ఇన్ జనరల్ చాలా తక్కువ, బికాజ్ పుట్టగానే టక్మని ఇక్కడికి వచ్చేసాం. అవును, ఓల్డ్ సిటీలో పెరిగాం, మొత్తం ఫుల్ గా అక్కడ హైదరాబాద్ बोलते होंगे फिर बहुत बोलता मैं ऐसे नहीं, लाइक पूरे मेरे 50 दोस्त है, एटलीस्ट 50 से दोस्तान रहते हाँ, वो 50 दोस्तान है, 50 नहीं, 50 से भी बहुत ज्यादा है एक्चुअली. तो चाय का एम्प्टी, हाँ एक चाय एक एम्प्टी, वो भी है ईरानी कैफे, सब कुछ ओल्ड सिटी मार्कस. ये लाइफ अंड है, अरे बहुत बिंदास है वो. तो वो भी था. एंड देन సిబిఐటి వర్మ గారు కలిసారు. వర్మ గారు కలిసారు, కరెక్ట్. ఐ వాస్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్. కలిసి సార్ ఇట్లా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ సార్, హౌ అది ఇది అంటే, ఓకే కమ్ టు మై ఆఫీస్ టుమారో అన్నారు కదా. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళానండి. అనుకోకుండా ఆయన మాత్రం చెన్నై వెళ్ళారు ఆ టైంలో. సో ఆఫీస్లో ఎవరో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో ఉన్నారు. ఆయన, ఏంటి భయ్యా మరి ఇంత సన్నగా ఉన్నావు నువ్వు అన్నారు.
లిటరలీ మళ్ళీ అదే క్వశ్చన్ అదే క్వశ్చన్ వచ్చింది. కొద్దిగా పెంచు, బాడీ కొద్దిగా పెంచు, మరి ఇంత సన్నగా ఉన్నావేంటి, అయినా ఓ పని చేయొచ్చు. నువ్వు ఏం చేసావు, ఇంజనీరింగ్ అయితే నువ్వు యూఎస్ వెళ్ళి యాక్టింగ్ నేర్చుకుని రావచ్చు, కొద్దిగా లావు కూడా అయి రావచ్చు. లిటరలీ దిస్ ఇస్ వాట్ ఈ సజెస్టెడ్. ఓకే, అక్కడికి వెళ్తే ఫుడ్కి లావ్ అవుతారు అంటే తనకి ఏమైనా ఐడియా ఉన్నట్టుంది ఆల్రెడీ. ఓకే, సో తనేమో మరి ఆయన ఎవరో తెలియదు, ఇప్పుడు ఎవరైనా గుర్తుండి కాల్ చేస్తే బాగుండాలని అనుకుంటున్నాను కానీ, బట్ దట్ పర్సన్ ఆయన నన్ను వెళ్ళమంటే నేను ఐఎమ్ లైక్ ఓకే, బహుశా మరీ అక్కడేమైనా నేర్చుకుంటే బాగుంటుందేమో అని ఒక చిన్న ఫీలింగ్ ఉండేది. సో అప్పుడు మళ్ళీ నేను జిఆర్ఈ టోఫల్ రాసెళ్ళా. అప్పటి వరకు యూఎస్ఏలో ప్లాన్ లేదు. సరే అక్కడికి వెళ్ళి అక్కడ యాక్టింగ్ నేర్చుకుందాము, వెరైటీగా ఉంటుంది కదా. అంటే ఎప్పుడు చాలామంది ఇక్కడ నేర్చుకుంటారు కదా, ఐ థాట్ మేబీ వై నాట్, అంటే అక్కడికి వెళ్ళి ఎందుకు నేర్చుకోకూడదు అనే టైప్లో. సో వెళ్ళి అక్కడ ఐ వాంటెడ్ టు జాయిన్ డైరెక్ట్లీ యాక్టింగ్ స్కూల్, బట్ ఇట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు సాగర్ చంద్ర ఉన్నారు కదా, ఆయన సదర్న్ ఇల్లినాయ్ యూనివర్సిటీ కార్బన్డేల్లో చేశారు. ఓకే, స్క్రీన్ రైటింగ్ అవన్నీ. నేను కూడా దానికి వెళ్ళా యాక్చువల్గా, బట్ ఇట్ వాస్ టూ ఎక్స్పెన్సివ్. $70,000 ఉండింది ఆ టైంలో. మన వల్ల $70,000 అంటే బాబాయ్ మన ఇల్లే ఒక $4,000 కట్టేసి ఉంటాం. అంటే బేసిక్లీ అట్ దట్ టైం ఇల్లు ఒక 2-3 లక్షలు కట్టగలిగాం బేసిక్లీ. దట్స్ ఇట్, దట్ ఈస్ ఆర్ ఎవ్రీ ఎర్నింగ్, ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ అనమాట. అలాంటిది ఒక $70,000 అంటే ఒక 22 లక్షలు. కష్టం బాబాయ్ అని చెప్పి నేను మళ్ళీ మాస్టర్స్ జాయిన్ అయిపోయా. అక్కడ మాస్టర్స్లో ఇంజనీరింగ్, మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ బేసిక్లీ. అదేమో ఫైనాన్షియల్ ఎయిడ్తో పాటు మనకి, సో ఎక్స్పెన్స్ ఏం లేదు దాంట్లో. సో మాస్టర్స్ జాయిన్ అయ్యి ఆ తర్వాత ఎప్పుడో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ, అప్పుడు టైం దొరకలా, అప్పుడు జాబ్ చేస్తుంటే టైం దొరకలేదు, బట్ ఐ కుడ్ మేక్ టైం. ఒక 3 నెలలు చేసి వచ్చాను. చేసి వచ్చేసాక దెన్ ఆఫ్టర్ దట్ ఫిల్మ్ జస్ట్ హ్యాపెండ్. ఫిల్మ్ హ్యాపెండ్ ఇన్ 2000, బిఫోర్ దిస్ వన్. యాక్చువల్లీ వెళ్ళక ముందే దేవకట్ట గారు ఆ టైంలో, దేవకట్ట గారు ఆ టైంలో హీ వాజ్ డూయింగ్ వలస అని ఒక టీవీ సిరీస్ లాగా. అంటే టీవీలో మన ఈటీవీయో జెమినియో ఏదో దాంట్లో ఒక చిన్న ఎపిసోడిక్గా చేద్దామని అనుకున్నారు ఆయన. చేద్దామని అనుకుని ఒక ఐ థింక్ ఫ్యూ ఎపిసోడ్స్ దట్ హీ డెడ్. దాంట్లో వేరే నా ఫ్రెండ్ ఉన్నాడు కిషోర్ అని, తను చెప్పాడనమాట, అరే ఇక్కడ నా రూమ్మేట్ దేవా అని ఉన్నాడు, తను ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్, యూ వాంట్ గో మీట్ హిమ్ అంటే అవును రా వెళ్తానని చెప్పా. అదే క్రమంలో రాజన్ డీకే గారిని కూడా కలిసా ఆ టైంలో. డీకేని ఎక్కువ కలవలేదు, రాజ్ని ఎక్కువ కలిసా ఆ టైంలో. సో దేవా వచ్చేసి, సారీ బ్రదర్, నేను ఆల్రెడీ అందరినీ హైర్ చేసేసుకున్నాను, 2 months అయింది నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి, సో ఎవ్రీ వీకెండ్ ఆయన షూట్ చేసేవారు బేసిక్గా. నేనేమన్నానంటే సరే ఓకే అండి ఫైన్, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి, మీరు నన్ను ఆడిషన్ తీసుకోండి, అప్పుడు నాకు తెలుస్తుంది నేను అంటే అసలు నేను చేయగలనా లేదా, ఇదే నాకు దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ అనేది మీకు తెలుస్తుంది నేను చేయగలనా లేదు అంటే, సరే అయితే అని చెప్పి ఆయన లీడ్ క్యారెక్టర్కి ఆడిషన్ తీసుకున్నారు. అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ. అరే నాకు తెలియదే, నువ్వు కొన్ని ముందు కొద్దిగా కనపడి ఉంటే, అప్పుడు ఆయన ఆ క్యారెక్టర్ తనే చేస్తున్నారు యాక్చువల్లీ, బికాస్ నో బడీ ఎల్స్ వాజ్ ఇంట్రెస్టెడ్ మచ్. సో ఆయనేమో నువ్వు దొరుకుంటే బాగుండేది, నేను ఓన్లీ డైరెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాడిని. సరే ఓకే నో ప్రాబ్లం, నేను నెక్స్ట్ ఎప్పుడు ఏమనుకున్నా సరే ఐ డెఫినెట్లీ కాల్ యూ అని. అండ్ ఆ తర్వాత నుంచి వీఆర్ ఇన్ టచ్ ఫర్ ద నెక్స్ట్ 3-4 years. అంటే ఎవ్రీ ఇయర్ ఒక 2 days అయినా నేను వెళ్ళి కలిసేవాడిని, డెట్రాయిట్ వెళ్ళి కలిసేవాడిని, లేకపోతే అలా ఒకటి ఫోన్ కాల్స్ ఇవి అవి. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను న్యూజెర్సీలో ఉన్నప్పుడు కూడా మన ఐ డ్రీమ్ క్యాడ్ వాసు ఉన్నారు కదా, హీ యూస్ టు ట్రావెల్ ఇన్ ద సేమ్ ట్రైన్. అలా మీకు పరిచయం? అలా పరిచయం ఉంది. అప్పుడు ఆయన క్యాడ్ వాసు అనేవాళ్ళం. సో అలాగా, సో యా ఆ పరిచయం ఉంది. బట్ ఎనీవే, సో డ్యూరింగ్ దట్ టైమ్, అదే టైంలో నేను న్యూయార్క్లో ఉన్నప్పుడు NYFAకి వెళ్ళడం, ఈ జాబ్ చేసుకోవడం, ఇవన్నీ చేసాం అనమాట. బట్ యుఎస్ ఎక్స్పోజర్ కొంచెం చేంజ్ అవుతుంది కదా, మన ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐ ఫీల్ ఐవ్ లివ్డ్ దేర్, సో ఐ చేంజ్ అవుతుందండి. ఇట్ ఇస్ డెఫినెట్ గా ఒక కాన్ఫిడెన్స్ అంటారా, లేకపోతే సంథింగ్ ఎల్స్? అంటే కాన్ఫిడెన్స్ కంటే కూడా మీరు సొంతంగా పనులు చేసుకోవడం అలవాటు చేసుకుంటాం. ఫస్ట్ థింగ్ మీరు సెల్ఫ్ రిలయంట్ అయిపోతాం. అది ఒక్కోసారి ప్రాబ్లం కూడా యాక్చువల్గా. ఇక్కడ ఈ సెటప్ లో అది వర్కౌట్ అవ్వాల నాకు. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు బీ
గాయ్ ఫ్రమ్ యుఎస్ అవును కరెక్ట్. అది ఉంది.